హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈరోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, యుక్రెయిన్ యుఎస్ మిసైల్స్తోని రష్యా మీద దాడి చేసింది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? యుక్రెయిన్కి మిసైల్స్ యుఎస్ సప్లై చేశారు, అమెరికా వాళ్ళు. ఈ మిసైల్స్ని ఎటకెమ్స్ అంటారు. ఎటకెమ్స్ అంటే ఏంటి అని అంటే ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్. ఓకే, ఇవి బ్యాలిస్టిక్ మిసైల్స్ అంత అప్రోప్రియేట్గా యాప్ట్గా వెళ్ళి టార్గెట్ని హిట్ చేయవు. కానీ ఈ ఎటకెమ్స్ ఒక 30 feet అటు ఇటుగా టార్గెటెడ్ ఏరియాని హిట్ చేస్తాయి. అండ్ ఇవి లాంగ్ రేంజ్ మిసైల్స్. ఓకే, దూరంగా ఉన్న టార్గెట్ని మనము ఒకవేళ దాన్ని హిట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఎటకెమ్స్ని వాడతారు. ఈ ఎటకెమ్స్ అనే మిసైల్ సిస్టమ్ని యుక్రెయిన్కి యుఎస్ సప్లై చేశారు. అయితే ఇది ఇప్పుడు వరకు అయితే వాడలేదు. కానీ ఇప్పుడే ఎందుకు వాడారు అని అంటే, నిన్న ఎవరైతే జెలెన్స్కీ ఉన్నారో యుక్రెయిన్ అధ్యక్షుడు, మాకు జో బైడెన్ గారు తలూపారు ఎటకెమ్స్ వాడడానికి. అందుకని మేము ఈ November 18th రోజు మాకు పర్మిషన్ వచ్చింది, అక్కడి నుంచి అప్రూవల్ వచ్చింది కాబట్టి మేము దాడి చేసాము రష్యా పైన అన్నారు. రష్యా చాలా ఘాటుగా సమాధానం చెప్పింది దీనికి. సరే, మీరు ఎటకెమ్స్ని కదా వాడింది, మేము న్యూక్లియర్ వెపన్స్ని వాడతాము. ఓకే, ఒక యుఎస్లో తయారైన మిసైల్ మా భూభాగంలోకి వచ్చి పడింది అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ఈ నాటో దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ నాటో దేశాలు ప్రత్యక్షంగా ఈ దాడిలోకి దిగుతున్నాయి, మాతో యుద్ధంలోకి వాళ్ళు ప్రత్యక్షంగా దిగాలి అనుకుంటున్నారు, మమ్మల్ని ప్రొవోక్ చేస్తున్నారు. సో డెఫినెట్గా మేము కూడా సమాధానం చెప్తాము. ఈసారి ఇట్లా అటాకెమ్స్ బ్యాలిస్టిక్ మిసైల్స్తో కాదు, హైపర్సోనిక్ మిసైల్స్, ఓకే, అండ్ న్యూక్లియర్ వెపన్స్ వాడతాము. ఇంకా మీరు మా దాకా వచ్చినప్పుడు మేము ఇంకా చేతులు కట్టుకొని కూర్చోవడం అస్సలు సమంజసం కాదు, మేమేంటో చూపిస్తాము అని నిన్న పుతిన్ గారు డైరెక్ట్గా చెప్పారు. వాళ్ళ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ గారు కూడా డైరెక్ట్గా చెప్పారు, ఇది ఒక ప్రొవోకేటివ్ యాక్ట్, మీరు ఇంకా దీన్ని సీరియస్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు. సరే, మేము కూడా అలాగే తీసుకుంటాము, మీరు రెచ్చగొడుతున్నారు, రెచ్చిపోతే ఎలా ఉంటుందో మీరు కూడా చూద్దురు కానీ అని యుక్రెయిన్కి యుఎస్కి అయితే సమాధానం చెప్పారు. మేడం, బైడెన్ పర్మిషన్ ఇవ్వడం ఏంటి? ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కదా. బైడెన్ గారు దిగిపోయేటప్పుడు ఎప్పుడైతే రిజైన్ చేసే ముందే ఈ పర్మిషన్ ఇచ్చారు అని జెలెన్స్కీ అంటున్నారు. సో నాకు బైడెన్ పర్మిషన్ ఉంది, యుఎస్ సపోర్ట్ ఉంది నాకు, నేను అందుకని దాడి చేశాను అంటున్నారు. మేడం, బైడెన్ ఎందుకు పర్మిషన్ ఇచ్చాడు మరి? బైడెన్ ఈ అటాకెమ్స్ని వాడడానికి, మిసైల్స్ని వాడడానికి ఎందుకు పర్మిషన్ ఇచ్చాడు అని అంటే, మాస్కో బార్డర్లో, ఎక్కడైతే రష్యాలో మాస్కో బార్డర్లో నార్త్ కొరియన్ సోల్జర్స్ వేలాది మంది మోహరింపబడి ఉన్నారు అని అంటున్నారు. అన్నప్పుడు ఈ నార్త్ కొరియాకి యుఎస్కి ఫస్ట్ నుంచే దే హ్యావ్ ఏ గొడవ ఫస్ట్ నుంచి ఉంది. సో ఈ నార్త్ కొరియన్ సోల్జర్స్ని టార్గెట్ చేయాలి అని బైడెన్ అనుకున్నాడు. అప్పుడు ఈ యుక్రెయిన్ వాళ్ళకి ముందే పర్మిషన్ ఇచ్చేసాడు, మీరు ఆ నార్త్ కొరియన్ సోల్జర్స్ పైన అటాక్ చేసేయండి. దానికి సమాధానమే ఈ మిసైల్ దాడి. అయితే ఈ దాడిలో నేను ప్రీవియస్గా చెప్పినట్టు నార్త్ కొరియన్ సోల్జర్స్ పాపం చిన్నపిల్లల్ని వాళ్ళు అక్కడ పంపించారు, వాళ్ళు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది నార్త్ కొరియా సోల్జర్స్ పైన దాడి అనుకోవచ్చు, డైరెక్ట్గా రష్యా పైన అటాక్ కూడా అనుకోవచ్చు మనం. మేడం, రష్యా అధ్యక్షుడు పుతిన్ న్యూక్లియర్ వెపన్స్ వాడుతూ ఉంటున్నారు కదా, దీని మీద ట్రంప్ రియాక్షన్ ఏంటి మరి? ట్రంప్ ఏమన్నారంటే, పుతిన్ యు ఆర్ నాట్ అలౌడ్ టు యూజ్ న్యూక్లియర్ వెపన్స్, మీరు న్యూక్లియర్ వెపన్స్ వాడడానికి అస్సలు వీల్లేదు. World War III అనేది వచ్చింది అని అంటే అదొక మారణ హోమమే, ఇంకా వరల్డ్ అనేది అది ఎండ్, వరల్డ్కి ఇంకెవరు మిగలరు. ఎందుకనంటే ఈ హైపర్సోనిక్ మిసైల్స్, ఈ న్యూక్లియర్ వెపన్స్ అనేవి అసలు పట్టణాలను కాదు కంట్రీస్నే నాశనం చేస్తాయి. అక్కడ మళ్ళీ లైఫ్ అనేది రావాలి అని అంటే ఇట్ షుడ్ బి ఎ మిరాకిల్. ఇప్పుడు మీరు అది చెప్పినంత మాత్రాన మేము భయపడిపోవడం లేదు. ఏదైతే మా దగ్గర ఉన్న టెక్నాలజీ ఉందో చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. డెమోక్రాట్స్ అంత డెవలప్ చేయలేదు కానీ రిపబ్లికన్స్ ఫార్ అహెడ్ ఉన్నారు. నేను ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంకా టెక్నాలజీని డెవలప్ చేస్తాను ఈ మిసైల్స్ వాటిల్లో, బట్ నేను ఎప్పుడు వాటిని వాడను, నాకు అవసరం లేదు. న్యూక్లియర్ వెపన్స్ అనేవి అమెరికా వరకు వచ్చినాయి అని అంటే నేను ఒక కవచం లాగా మారి అమెరికన్స్ని ప్రొటెక్ట్ చేస్తాను. ఈ హైపర్సోనిక్ మిసైల్స్ని కానీ ఈ న్యూక్లియర్ వెపన్స్ని కానీ అమెరికాని టచ్ కూడా చేయనివ్వను అని చెప్పారు. అండ్ నేను ఎప్పుడు కూడా వార్కి అగెయిన్స్ట్, నాకు ఇష్టం లేదు, మనం మాట్లాడుకొని సెటిల్ డౌన్ చేసుకుందాము విషయాలు అని ట్రంప్ చెప్పడం జరిగింది. దీనికి ప్రతిగా రష్యా కూడా
మాట్లాడడానికి మేము రెడీగానే ఉన్నాము. మేము కూడా కాంప్రమైజ్ అవుతాము ఫ్యూ ఇష్యూస్లో. మేము కూడా వారే అన్నిటికీ సమాధానము అని అనడం లేదు, యుద్ధం ప్రతిదానికి సమాధానం చెప్తుంది అని మేము కూడా అనడం లేదు. కానీ మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతూ మా పైన ఈ అటాక్స్ చేస్తే మాత్రము మా వరకు వస్తే మేము ఊరుకోము, తిరిగి ఇచ్చేస్తాము, ఎంత ఇవ్వాలో అంత ఇస్తాము అని రష్యా కూడా చెప్పడం జరుగుతుంది. మేడం ఇప్పుడున్న పరిస్థితి చూస్తే అంటే World War III వచ్చే అవకాశం ఉందా? ఏం జరగబోతుంది? World War III వచ్చే అవకాశం ఉందా అని అంటే, ఏదైతే జో బైడెన్ మాకు పర్మిషన్ ఇచ్చాడు ఈ మిసైల్స్ వాడడానికి అని యుక్రెయిన్ చెప్తుంది. ఓకే, యుక్రెయిన్ ఆ మిసైల్స్ని వాడి చాలా మంది నార్త్ కొరియన్స్ని చంపేసింది. నార్త్ కొరియాకి కోపం వచ్చింది. నార్త్ కొరియా ఎవరికి ఫ్రెండ్ అంటే రష్యాకి ఫ్రెండ్. ఇక్కడ ఇజ్రాయెల్ కూడా మిసైల్ అటాక్స్ చేస్తుంది ఇరాన్ పైన. ఇరాన్కి ఎవరు సపోర్ట్ అంటే రష్యా సపోర్ట్. సడన్గా ఇరాన్ వాళ్ళు కూడా ఏమన్నారంటే నిన్న, ఆల్దో ఇజ్రాయెల్ ఇరాన్ అణు రియాక్టర్స్ పైన ఆ స్థావరాల పైన కానీ అటాక్ చేసినా కానీ మా దగ్గర ఇంకా బోల్డ్ అన్ని న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, మేము వీ విల్ స్టార్ట్ యూజింగ్, ఇంకా ఇజ్రాయెల్ని చూసి భయపడేది లేదు అని ఇరాన్ కూడా చెప్తుంది. సో ఇదంతా ఎట్లాంటి వాతావరణంలోకి వచ్చేసింది అని అంటే, చైనా ఇరాన్ని సపోర్ట్ చేస్తుంది, రష్యా ఇరాన్ని సపోర్ట్ చేస్తుంది, యుఎస్ ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తుంది. అక్కడ యుక్రెయిన్కి రష్యాకి వార్ జరుగుతుంది, యుక్రెయిన్ని మళ్ళీ యుఎస్ సపోర్ట్ చేస్తుంది. అన్ని దేశాలు దెబ్బలాడుకుంటున్నాయి చూస్తే మనము. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కానీ, యూరోపియన్ నేషన్స్ కానీ, అటు వెస్టర్న్ కంట్రీస్ కానీ. ఇక్కడ మనం చూస్తూ ఉన్నది అసలు ఈ యుద్ధం అందరూ జరగకూడదు. ఓకే, దీనికి సమాధానం మాట్లాడుకోవడమే, డిప్లొమాటిక్గా మనం ఎండ్ చేసుకోవాలి అని ఆలోచించేది భారత్ ఒక్కటే ఇక్కడ. సో డెఫినెట్గా భారత్ ఒక పెద్దన్న పాత్ర పోషించి వీటన్నిటికీ రష్యాతో మాట్లాడుతుందో యుఎస్తో మాట్లాడుతుందో కానీ మన వరకు ఎవరు రాకుండా, World War III కూడా రాకుండా మాట్లాడి డిప్లొమాటిక్గా ఎండ్ చేస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.